ఈరోజు మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారండి. గుంటూరు నుండి జ్యోతి వాళ్ళు వస్తున్నారనమాట. సో వాళ్ళ కోసం నేను మొత్తం వంట ప్రిపేర్ చేశాను. ఏమేం చేశానంటే ఫస్ట్ రాగానే ఇవ్వడానికి మజ్జిగ చేశాను. ఇదేమో కీర్ అనమాట, షీర్ కుర్మా చేశాను. ఈరోజు నేను తినేదైతే ఓట్స్ అండి. డైట్లో ఉన్నాను కాబట్టి నా కోసం ఓట్స్ ఇవి. రైతా అండ్ మెయిన్గా వెజ్ బిర్యానీ చేశాను. వాళ్ళు వెజిటేరియన్స్ అనమాట. ఇదిగోండి చక్కగా దమ్ అవుతుంది. ఇప్పుడే పెట్టాను. దీని మీద ఇంకొక 5 మినిట్స్ ఇలా బరువు పెడితే మంచిగా దమ్ అవుతుంది. ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారు అంటే మనస్ఫూర్తిగా మనం వండి పెడితే వాళ్ళు తృప్తిగా తినేసి వెళ్ళారనుకోండి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో లంచ్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం సేపు టైం అయిన తర్వాత ఐస్ క్రీము, దానిపైన చాక్లెట్ గనాష్ ఇద్దామని నేను యశు ప్లాన్ చేసుకుంటున్నాం. వాళ్ళు ఇప్పుడు కరెక్ట్గా టైం 11:25 అవుతుంది. ఇంకొక 1 అవర్లో వచ్చేస్తారనమాట. వంటంతా అయిపోయింది. అండ్ బిర్యానీతో పాటు నంచుకోవడానికి ఉల్లిపాయలు, ఇది ప్లెయిన్ రైస్ పెట్టేస్తాను. ఇంకా కొంచెం రసం పెడదాము అనేసి ఆలోచిస్తున్నాను. రసం ఎంతండి, చిటికలో అయిపోతుంది. ఎంత పెద్ద వంట అయినా 1.5 అవర్లో చేసేస్తాను. వంట చేయడం అంటే అసలు విసుగు రాదండి. వేరే పనులు చేయమంటే చచ్చింది గొర్రె. చలో మరి బాయ్.